జనాభాలో నిత్యం భారతదేశ వ్యాప్తంగా 60 కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తాం. సో పేదవారి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరూ కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, నిత్యావసరాలు, కుటుంబ సంబంధాల రీత్యా రైళ్లలో ప్రయాణం చేస్తాం. సో ఆ క్రమంలో ఒక 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో 2 సాధారణ బోగీలు అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఆ బోగీల్లో కెపాసిటీ 50 అయితే ఒక బోగీకి ప్రతినిత్యం ప్రతిరోజు ఒక స్టేషన్లో 50 మంది ఎక్కుతూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క బాధలు అనేవి వర్ణాతీతం. సో ఈ సమస్యను నేను మహబూబాబాద్ వాసిని డాక్టర్ అశోక్ పరికిపండ్ల, మహబూబాబాద్లో జరిగినటువంటి ఒక స్త్రీ ఆ రైలు కింద పడటం, ఆ పాప చనిపోవడం, ఆ సంఘటనతో నేను ఒక దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోట్యుత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక నెల రోజుల నుంచి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రం కూడా దిగి రావడం జరిగింది. సో ఆ క్రమంలో చాలా శక్తివంతమైనటువంటి మేడారం జాతరకి ఈరోజు చేనేత ఐక్యవేదిక వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సో మా చేనేత ఐక్యవేదిక వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి వారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉత్తరం రాసి వారి ద్వారా ప్రతి ఒక్కరు 100 ఉత్తరాలు రాసి ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నా. డాక్టర్ అశోక్ పరికిపండ్ల, రైలులో 5 సాధారణ బోగీల ఉద్యమ జాతీయ సమన్వయకర్త.